నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ప్రతి ఒక్క రాష్ట్రంలో వాళ్ళకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు. అంటే ఫిల్మ్ సెలబ్రిటీస్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవటం అన్నది రెగ్యులర్‌గా చూస్తున్న ఆనవాయితీయే. ఇప్పుడు గుజరాత్‌కి అమితాబ్ బచ్చన్. అలాగే మనం చూసుకుంటే లెజెండరీ హీరోస్‌లో మనం చూసుకుంటే రజనీకాంత్ గారిని కూడా చాలామంది పొలిటికల్‌గా వాడుకోవాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రిఫ్లెక్ట్ చేసి వీళ్ళ పథకాలు కానీ, స్టేట్‌ని కానీ రిప్రజెంట్ చేస్తే దాని ఇంపాక్ట్ డిఫరెంట్ లెవెల్‌లో ఉంటుంది. అదే రీతిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ముందడుగు వేస్తుందా? ఇది చక్కర్లు కొడుతున్న ఒక పెద్ద న్యూస్. ఈరోజు టాప్ లీడర్స్ అందరూ డిస్కస్ చేస్తుంది ఇదే వార్త. ఏంటంటే కొణిదెల చిరంజీవి గారిని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా ఇన్వైట్ చేయాలి. ఏదైతే ఇప్పుడు తల్లికి వందనం అవ్వనిండి, లేకపోతే గ్యాస్ సిలిండర్లు అవ్వనిండి, పెన్షన్ పథకాలు అవ్వనిండి, ప్రతి ఒక్కటి 6 గ్యారంటీలు ఏవైతే ఈ ప్రభుత్వం అమలు చేస్తుందో వీటన్నిటికీ ఒక ఐకానిక్ ఫేస్గా కావాల్సి వస్తుంది. వీళ్ళని జనాల్లోకి ఇంకా ఎక్కువగా తీసుకెళ్లొచ్చు, ఆస్కారం ఉంటుందన్న రీతిలో ఇప్పుడు చిరంజీవి గారిని ఇన్వైట్ చేయాలని చెప్పి టాప్ లీడర్స్ అందరూ డిసైడ్ అయ్యారంట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారితో కూడా డిస్కస్ చేశారంట. మోస్ట్లీ దీని గురించి ఒక గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, దాని తర్వాత విభజించబడిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు దాకా ఎవరు కావాల్సిగా లైక్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ బ్రాండ్ అంబాసిడర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఆయనే ఒక ఐకాన్గా బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద స్టేట్గా వ్యవహరిస్తూ ఉంటారు. యూజువల్లీ ఆయన ఉన్నారంటే పెట్టుబడులు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. హీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్, హీఈస్ ద ఫేస్ ఆఫ్ ఏపీ. ఇది యూజువల్గా జరుగుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళు కూడా చిరంజీవి గారు హూ వాజ్ ఇన్ పాలిటిక్స్ బిఫోర్ అదంతా వదిలేసి ఇప్పుడు ఆయన ఫిల్మ్ ఫ్రెటర్నిటీలో బిజీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, అంటే ఫ్రెటర్నిటీకి సంబంధించిన ఇష్యూస్ ఎవరికైనా సహాయాలు కావాలన్నా వాటిల్లో బిజీగా ఉన్న చిరంజీవి గారిని ఇప్పుడు వీళ్ళు ఇన్వైట్ చేయాలని చూస్తున్నారంట. ఏంటంటే ఏవైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నిటికీ చిరంజీవి గారు చెప్పిస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి గారిని ఇన్వైట్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు, టాప్ లీడర్స్ భావిస్తున్నట్లు బయటకు వస్తున్న వార్త. బట్ టు మై థింకింగ్ ఆయన రారేమో, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ బిజీ. ఒక్కసారి నేను వదిలేసుకున్నాను రాజకీయాలని చెప్పిన తర్వాత, ఈరోజు ప్రజారాజ్యమే జనసేన అని చెప్పిన తర్వాత, వెన్ హీ హస్ వాష్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఫ్రమ్ పాలిటిక్స్, ఇది కాకుండా ఫిల్మ్ షూటింగ్స్లో బిజీగా ఉండి ఆయన ఈరోజు మళ్ళీ వచ్చి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారంటే మేబీ ఆయన తిరస్కరించవచ్చు, లేకపోతే యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆయన సొంత తమ్ముడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి. రిక్వెస్ట్ జస్ట్ టీడీపీ నుంచి కాకుండా కూటమి నుంచి వెళ్తే మేబీ హీ విల్ యాక్సెప్ట్ అండ్ కమ్. ఇది ఒక రకమైన ఊంఫ్ ఆంధ్రప్రదేశ్కి, పథకాలకు ఊంఫ్, జనాలకు ఊంఫ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఒక ఊంఫ్. సో పథకాల వరకైనా లేకపోతే స్టేట్ మొత్తానికి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంటారన్న విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఎస్, చిరంజీవి గారి పేరు మాత్రం హైలైట్ అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోయే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అఫీషియల్ అనౌన్స్మెంట్. ఇప్పటిదాకా రాలేదు. ప్రమాణ స్వీకారం రోజు స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ గారు చెయ్యి, చిరంజీవి గారు చెయ్యెత్తి మోడీ గారు ఆ రోజు చేసింది ఒక సెన్సేషన్ అయింది. మేబీ ఒకవేళ ఈయన బ్రాండ్ అంబాసిడర్గా యాక్సెప్ట్ చేసి వీళ్ళు ఇన్వైట్ ఇస్తే కనుక దిస్ విల్ బికమ్ అనదర్ సెన్సేషన్ ఫర్ ద స్టేట్. ఆఫ్టర్ అమితాబ్ బచ్చన్ ఈ రోజు చిరంజీవి గారు ఆ ప్లేస్కి వస్తారు ఖచ్చితంగా. సో వీ ఆల్ షుడ్ వెయిట్ అండ్ సీ. మీ అందరి దృష్టిలో చిరంజీవి గారిని బ్రాండ్ అంబాసిడర్గా పెడితే స్టేట్ ఊంఫ్ అప్ అవుతుందా? దీనిపైన మీ కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.